ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2 రోజులుగా నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో కేసు ఛేదన కష్టంగా మారుతోంది. పాప కుటుంబానికి దగ్గర వాళ్లే హత్య చేశారని అనుమానిస్తూ పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. బాలిక ఇంటి కింద ఉన్న సంజయ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే సంజయ్ను కేవలం విచారణ నిమిత్తం తీసుకెళ్లారని, హత్యకు ఎలాంటి సంబంధం లేదని అతడి భార్య చెబుతోంది. తన భర్త నిందితుడని ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తోంది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, ఇంటి కింద ఉన్నాం కాబట్టే ప్రశ్నిస్తున్నారు తప్ప తమకు హత్యతో సంబంధం లేదని చెప్పుకొస్తుంది సంజయ్ భార్య. ఆ కుటుంబంతో తమకు ఎలాంటి గొడవలు లేవని కూడా ఆవిడ క్లారిటీ ఇస్తుంది. సంజయ్ ఎక్కడైతే సహస్ర కుటుంబం, మొత్తానికి సహస్ర కుటుంబం ఎక్కడైతే సంగీత్ నగర్లో నివాసం ఉంటుందో ఆ ఇల్లు మొత్తం 3 అంతస్తులుగా ఉంటుంది. పెంట్ హౌస్లో సహస్ర కుటుంబం నివాసం ఉంటుంది. 2వ అంతస్తులో సంజయ్ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే సంజయ్ ఆ రోజు 18వ తేదీన సహస్ర హత్య జరిగిన రోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ రోజే ఇంట్లోనే ఉన్నారు. అయితే సహస్ర ఇంట్లో ఉన్న విషయం తమకు కూడా ఏమాత్రం తెలియదని సంజయ్ భార్య చెబుతోంది. సంజయ్ భార్య తన భర్త చాలా రోజులుగా పనికి వెళ్తున్నాడని, తమకి కూడా 2 కూతుళ్ళున్నారని, తమ ఇద్దరు కూతుళ్లతో ఎవరైతే చనిపోయిన దారుణ హత్యకు గురైన సహస్ర నిత్యం ఆడుకునేదని సంజయ్ భార్య చెబుతున్నారు. అంతేకాదు తన భర్త పేరుతో బయట ప్రచారం జరుగుతోందని, పోలీసులు కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వటం లేదని చెబుతున్నారు సంజయ్ భార్య. ఎందుకంటే సంజయ్ భార్య కూడా మీడియాతో మాట్లాడారు, సుమన్ టీవీతో కూడా మాట్లాడారు. సహస్ర హత్యని ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. తనకు 2 బంగారం లాంటి కూతుళ్ళున్నారు. అటువంటి పాపని, రోజు తమతో మాట్లాడే పాపని, తమ పిల్లలతో ఆడుకునే పాపని ఇంత దారుణంగా హత్య చేస్తారని, గుర్తు తెలియని దుండగులు చంపేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నామని సంజయ్ భార్య చెబుతోంది. అంతేకాదు సంజయ్ కుటుంబానికి, అంటే తమ కుటుంబానికి, సహస్ర కుటుంబానికి, సహస్ర తల్లి రేణుక కావచ్చు, ఆమె తండ్రి కృష్ణ కావచ్చు, వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేవని చెబుతోంది సంజయ్ సతీమణి. ఈ నేపథ్యంలో సంజయ్ హంతకుడనే ప్రచారానికి కొంత తెరపడాలని ఆమె చెబుతున్నారు. దయచేసి తన భర్త పేరుని వాడొద్దని, తన భర్తకి ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని, విచారణ నిమిత్తం ఆ రోజు హత్య జరిగిన రోజు ఇంట్లో తన భర్త మాత్రమే ఒక పురుషుడు తన భర్త మాత్రమే ఉన్నాడని, మిగతా వాళ్ళెవరూ లేరని, తన భర్త ఆ రోజు డ్యూటీకి వెళ్ళకపోవటం, ఇంట్లోనే ఉండటం వల్ల అనుమానించారు పోలీసులు. కేవలం ప్రశ్నిస్తున్నారు తప్ప మరొక అపవాదు వేయకూడదని, కేవలం అనుమానితుడుగానే, సస్పెక్ట్గానే ప్రచారిస్తున్నారు తప్ప తన భర్తకి హత్యకి ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది సంజయ్ సతీమణి. అయితే సంజయ్ కూడా ఒరిస్సా నుంచి వచ్చిన వ్యక్తి, ఇక్కడే ఉంటూ కొంతకాలంగా లోకల్గా చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సంజయ్కి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. మొదటి నుంచి ఏదో చేతబడి కోణాన్ని తీసుకొచ్చారు, కానీ పోలీసులు కూడా చెప్తున్నారు ఈ చేతబడి కోణంలో స్పష్టత లేదు, ఎవ్వరూ చేతబడి అంశాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు, చేతబడికి ఎటువంటి లింకు లేదు, అటువంటి ఆధారాలు ఏమీ దొరకలేదని బాలానగర్ పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి బాలానగర్ పోలీసుల దగ్గర 4 వ్యక్తులు అదుపులో ఉన్నారు. అది కూడా ఈ ఇంట్లో నివాసం ఉండే వాళ్ళే, ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తులే అని తెలుస్తోంది. ఆ 4ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ద్వారా కొన్ని ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు చాలా స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చారు. సహస్రని చంపింది బయటి వ్యక్తులు కాదు, ఖచ్చితంగా ఆ బిల్డింగ్కి సంబంధించిన వ్యక్తులే, ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులే అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉందనే విషయం బయట వ్యక్తులు ఎవరికీ తెలియదు, కేవలం ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులకే తెలుసు అనేది ఒక పాయింట్ అయితే, 2వ పాయింట్ వచ్చేసి
హంతకుడు ఆ ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదని, హత్య చేసిన తర్వాత ఆ ఇల్లు దాటి బయటకు వెళ్ళలేదని పోలీసులు ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇల్లు దాటి ఆ హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీస్ జాగిలాని తీసుకొస్తే అది కేవలం ఇంటి చుట్టూ మాత్రమే తిరిగిందని, ఆ తర్వాత ఎటువంటి ఆధారాలు అక్కడి నుంచి దూరం వెళ్ళినట్టుగా ఎటువంటి స్పష్టత తమకు రాలేదని చెప్తున్నారు. అంతేకాదు హత్య చేసిన వ్యక్తి గతంలో నేరం చేసిన వ్యక్తి కాదని, ఖచ్చితంగా ఇది కక్షపూరితంగా కుట్రతో మనసులో ఏదో కోపాన్ని పెట్టుకొని హత్య చేశాడని పోలీసులు ఈ పాయింట్స్ ఈ క్లారిటీకి వస్తున్నారు. ఎందుకంటే సహస్ర ఒంటిపైన మీకు రోజు వింటూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నాం. సహస్ర ఒంటిపైన మెడపైనే దాదాపు 18 కత్తిపోట్లుంటే ఆమె పొట్ట భాగం పైన 7 కత్తిపోట్లున్నాయి. అంటే ఒక వ్యక్తిని ఇంత దారుణంగా ఇన్నిసార్లు పొడిచి చంపాల్సిన ఆలోచన ఎవరికి ఉంటుందంటే కేవలం కుట్రపూరితమైన ఏదైనా కసితో కుట్రతో ఉద్దేశపూర్వకంగా చంపాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు మాత్రమే ఇంత దారుణంగా చంపేస్తారనే పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. చాలా స్పష్టంగా పోలీసుల ఈ విచారణని ఒక్కసారి ఫాలో అవుతే అర్థమవుతోంది. ఒకటి, ఆ బిల్డింగ్ దాటి హంతకుడు బయటకు వెళ్ళలేదు, ఆ బిల్డింగ్లోనే ఉన్నాడు, ఎవరో ఆ వ్యక్తి అనేది తేలాల్సి ఉంది. రెండోది, లేదంటే ఆ బిల్డింగ్కి రెగ్యులర్గా వచ్చే వ్యక్తుల్లో ఒకరై ఉండాలి. రెండోది వచ్చేసి హంతకుడు ఆ బిల్డింగ్ చుట్టే తిరిగాడు, ఏదైతే డాగ్ స్క్వాడ్ చెప్పినట్టుగా ఆ బిల్డింగ్ చుట్టే డాగ్ స్క్వాడ్ తిరిగింది కాబట్టి హంతకుడు కూడా ఆ బిల్డింగ్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మూడోది వచ్చేసి హత్య పగతో కుట్రతో జరిగిందని అర్థమవుతుంది. పోలీసుల విచారణను మనం ఫాలో అవుతే చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. బాలిక ఒంటిపైన కత్తితో పొట్ట భాగంలో 7 చోట్ల, మెడ భాగంలో 14 చోట్ల పొడిచారు. అంటే ఖచ్చితంగా సహస్రని చంపాలని ముందుగానే ప్లాన్ వేసుకొని వచ్చి ఒంటరిగా దొరికింది కాబట్టి చంపేశారని అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక ఉద్దేశపూర్వకమైన హత్య అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హంతకుడే ఇంతవరకు దొరకట్లేదు. ఎందుకు హంతకుని పట్టుకోలేకపోతున్నారు అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. అయితే ఆ ఇంటి పరిసరాల్లో ఇంట్లో సీసీ కెమెరాలు లేకపోవడం, ఇంటి యజమాని కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాడు, తమ దగ్గర డబ్బు లేవు, అప్పు చేసి ఇల్లు కట్టాను, అందుకని సీసీ కెమెరాలు పెట్టించలేకపోయానని చెప్తున్నాడు. ఇంటి యజమాని ప్రకారం కూడా ఆ ఇంట్లో సీసీ కెమెరాలు లేవు కాబట్టి నిందితుడిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. రెండోది వచ్చి ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడా సీసీటీవీ ఫుటేజ్ లేవు. ఇంటికి చాలా దూరంలో ఒక సీసీటీవీ కెమెరా ఉంది, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి బైక్ పైన వచ్చి అక్కడ బైక్ని పార్క్ చేస్తున్నట్టుగా మనకు వీడియో కనిపిస్తుంది. కాకపోతే ఆ బైక్ పైన వచ్చిన ఆ వ్యక్తి ఎవరనేది కూడా ఇంతవరకు ఒక అంచనాకు రాలేదు. పోలీసులకు దొరికిన ఆ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఏకైక ఆధారం ఇదొక్కటే, ఒక వ్యక్తి ఆ సహస్ర ఇల్లు ఉన్న గల్లీలో బైక్ పైన వచ్చి అక్కడ బైక్ పార్క్ చేస్తున్న సందర్భం. సో ఇంతకు మించి పోలీసుల దగ్గర ఆధారాలు కనిపించట్లేదు. హంతకుడు ఎక్కడి నుంచి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు, ఎక్కడి నుంచి హత్య చేసి పారిపోయాడు అనేది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారుతోంది. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని ఒకసారి సహస్ర హత్య జరిగింది ఆమె సొంత ఇంట్లో ఉన్న పెంట్ హౌస్లో జరిగింది. హంతకులు ఆ ఇల్లు దాటిపోలేదని పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాదు ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో హంతకుడు సంచరించినట్టుగా, ఆ ఇంటికి 100 మీటర్ల లోపే సంచరించినట్టుగా పోలీస్ జాగిలం ద్వారా తెలుస్తోంది. ఆ ఇంటి పరిసరాల్లో ఎటువంటి సీసీ కెమెరాలు లేవు. ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తి కనిపించినప్పటికీ అతనికి హత్యకు సంబంధం ఉందా అనేది కూడా స్పష్టత లేదు. దీంతో పోలీసులకు చుట్టూ చిక్కుముడిగా మారిపోయింది ఆ సహస్ర హత్య కేసు. ఈ హత్య కేసులో నిందితులు ఎవరు అనేది తేల్చడం తలనొప్పిగా మారిపోయింది. ఇంకొక మాట పోలీసులు చాలా స్పష్టంగా ఎదురుస్తున్నారు. సహస్ర అంత్యక్రియలు, సహస్ర తల్లిదండ్రిని ఒకసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది బాలనగర్ పోలీసులు. ఎందుకంటే సహస్ర తల్లిదండ్రులకు ఏవైనా అనుమానాలు ఉన్నాయా, ఎవరైనా వ్యక్తులతో విభేదాలున్నాయా, వాళ్ళ దగ్గర ఇప్పటికే పోలీసులు కొన్ని క్లూస్ని తీసిపెట్టారు. ఆ క్లూస్ ఆధారంగా సహస్ర తల్లిదండ్రుల్ని స్టేషన్కి పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రస్తుతం సహస్ర తల్లిదండ్రులు సహస్ర మృతదేహాన్ని తీసుకొని వాళ్ళ స్వగ్రామం సంగారెడ్డి జిల్లాలోని ముక్త కేశారం అనే గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించి తీవ్రమైన దుఃఖ సాగరంలో శోకంలో ఉండిపోయారు. వాళ్ళని పోలీసులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కానీ రేపు కానీ సహస్ర పేరెంట్స్ని పోలీసులు
ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళను కూడా విచారించి ఆ తర్వాత ఈ హత్య పైన ఒక కన్క్లూజన్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ పూటకి ఈ క్షణానికి అందుతున్న అప్డేట్ ప్రకారం పోలీసుల దగ్గర కూడా ఎటువంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. హంతకుడు ఎవరనేది కూడా పోలీసులు ఇంతవరకు నిర్ధారించలేదు. హత్య ఎందుకు చేశారనే కాజ్ కూడా దొరకలేదు. ఎవరైతే అనుమానితులుగా సస్పెక్ట్స్గా తీసుకెళ్లారో వాళ్ళంతా ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ద్వారా ఒకవేళ హంతకులైతే ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు, పోలీసుల అదుపులో ఉన్నవాళ్ళు. హంతకులు కాకపోతే వాళ్ళ ద్వారా కొన్ని క్లూస్ కానీ కొంత సమాచారం కానీ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. చాలా స్పష్టంగా సంజయ్ భార్య చాలా ధైర్యంగా చాలా క్లియర్గా చెప్తోంది తన భర్త ఇంట్లో ఉన్నది నిజమే, కానీ తన భర్తకి హత్యకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తోంది సంజయ్ భార్య. ఎందుకంటే నిన్న నుంచి సహస్ర హత్య ఈ నెల 18వ తేదీన ఆగస్టు 18వ తేదీన జరిగింది. 18వ తేదీ నుంచి ఆ హత్యని ఆ ఇంట్లో నివాసం ఉన్నవాళ్ళు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్నవాడే హంతకుడు ఆ ఇంట్లోనే ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఆ ఇంట్లో రెంటుకుంటున్న ప్రతి ఒక్కరు తీవ్రమైన మనోవేదనతో బాధతో కనిపిస్తున్నారు. ఎందుకంటే తమ పాప లాంటి వాళ్ళే, సహస్ర లాంటి పిల్లలు ఆ ఇంట్లో చాలామంది మనకు కనిపిస్తున్నారు. సహస్ర ఏజ్లో ఉన్న పిల్లలు ఉన్నారు. ఎవరైతే ఈ సంజయ్ మనకు అనుమానితుడిగా సంజయ్ పేరు తెరపైకి వచ్చిందో ఆ సంజయ్కి కూడా 2 కూతుళ్ళు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. సహస్ర ఏజ్లోనే ఆడపిల్లలు ఉన్నారు. సహస్ర రెగ్యులర్గా ఆడపిల్లలతో కలిసి అదే ఇంట్లో ఆడుకునే వాళ్ళని సంజయ్ పిల్లలు కూడా చెప్తున్నారు. సంజయ్ ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే సంజయ్ నిజంగానే ఈ హత్య చేసి ఉంటాడా, అతన్ని అనుమానించవచ్చా అనే కోణంలో కూడా అక్కడ అనుమానాలు కలుగుతున్నాయి. అంటే ఈ హత్య వెనుక కారణాలేంటి, అసలు ఇక్కడ చాలా కోణాలు కనిపిస్తున్నాయి. పోలీసులు రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకటి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే హంతకులు అనే కోణంలో ఒకటి చేస్తే, రెండోది వచ్చేసి సహస్ర తండ్రి శత్రువులు, సహస్ర తల్లి శత్రువులు అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. సంజయ్ ఫ్యామిలీ విషయంలో కానీ సంజయ్ విషయంలో కానీ పోలీసులకు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు సంజయ్తో పాటు ఆ ఇంట్లో ఉంటున్న మరికొందరు పురుషులను కూడా పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే వాళ్ళ హత్య వాళ్ళు చేయలేదనే కోణంలో కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండోది వచ్చేసి ఇప్పుడు పోలీసుల విచారణలో అంటే సంజయ్ తల్లిదండ్రుల్ని ప్రశ్నించడానికి కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంజయ్ తండ్రికి సంబంధించిన శత్రువులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే సంజయ్ తల్లికి సంబంధించిన శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సంజయ్ తండ్రి కష్టజీవిగా కనిపిస్తుంది. సహస్ర తండ్రికి సంబంధించిన శత్రువులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే సహస్ర తల్లికి సంబంధించిన శత్రువులు ఎవరైనా ఉన్నారా ఈ హత్యలో అనే కోణంలో కూడా పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సహస్ర తండ్రి కృష్ణ కష్టజీవిలా కనిపిస్తున్నాడు. అతను బల్కంపేట్లో ఒక మెకానిక్ షాప్ను నిర్వహిస్తున్నాడు. తాను కష్టపడే తత్వం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. కూతురు మరణాన్ని చూసి అతను తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటికీ బోరున విలపిస్తున్నాడు. సో కృష్ణని ఈ దుఃఖంలో ముంచేయాలని, సహస్ర తండ్రిని ఈ దుఃఖంలోకి ముంచాలని, సహస్ర తండ్రి పైన పగ తీర్చుకోవాలని అతని శత్రువులు ఎవరైనా, అంచనా వేయలేని శత్రువులు ఎవరైనా ఈ పాప ప్రాణం తీసి ఉంటారా అనే కోణం కూడా ఒకటి మిగిలింది. రెండోది వచ్చేసి సహస్ర తల్లి రేణుక ఒక ఆసుపత్రి ల్యాబొరేటరీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఆవిడ పైన ఎవరైనా కక్ష పెంచుకొని, లేకపోతే ఆవిడని దుఃఖంలో ముంచేయాలని, ఆవిడకి తీరని అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా అంతుచిక్కని శత్రువు, రేణుకకు ఉన్న అంతుచిక్కని శత్రువు ఈ దారుణానికి పాల్పడి ఉంటారా అన్న కోణంలో కూడా విచారణ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఒకటి, బిల్డింగ్లో పోలీసులు అనుమానిస్తున్నట్టుగా బిల్డింగ్లో హంతకుడు ఉండాలి, లేదంటే ఖచ్చితంగా తల్లి శత్రువో తండ్రి శత్రువో ఈ హత్యకు కారణమై ఉండాలి. ఎందుకంటే బాలిక పైన మనం మొదటి నుంచి చూస్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సహస్ర పైన ఎటువంటి లైంగిక దాడి జరగలేదు, అఘాయిత్యానికి ప్రయత్నించిన ఆనవాళ్ళు లేవు. పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, సహస్ర పైన ఎటువంటి లైంగిక దాడికి ప్రయత్నాలు జరగలేదని. 10-11 చిన్నారి పైన అటువంటి కోరికతో కానీ అటువంటి ఆలోచనతో వచ్చే సైకోలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో గతంలో
ఉన్నట్టుగా ఎటువంటి రికార్డులు చెప్పట్లేదు. పోలీసులకు కూడా అంతు చిక్కని విధంగా మారిపోయింది ఈ కేసు. ఊహించని విధంగా ఈ కేసు అంతు చిక్కని విధంగా మిస్టరీగా మారిపోయింది ఈ కేసు. ఇంతకీ సహస్రాన్ని చంపింది ఎవరు అనే విషయంలో ఇంతవరకు ఎటువంటి స్పష్టమైన క్లూ దొరక్కపోవడంతో పోలీసులు కూడా ఒక రకంగా తల పట్టుకున్నారని చెప్పాలి. సహస్ర హంతకులు ఎవరై ఉంటారు అనేది ఎవ్వరికీ అంతు చిక్కని స్థితిలో ఉంది. దీనికి మొదటి కారణం ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ పాత నేరస్తులతో మ్యాచ్ అవ్వట్లేదు. రెండోది వచ్చి అదే ఫింగర్ ప్రింట్స్ ఇంట్లో ఉన్న వ్యక్తులను ఎవరైతే అనుమానితులుగా తీసుకెళ్లారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. మూడోది వచ్చేసి డాగ్ ఏదైతే పోలీసు జాగిలం ఉంటుందో ఆ జాగిలం ఇంటి పరిసరాల్ని దాటి దూరం వెళ్ళలేదు. నాలుగోది వచ్చేసి హంతకులు పాత నేరస్తులు కాదు, అమ్మాయి పైన ఎటువంటి అఘాయిత్యం కానీ లైంగిక దాడి జరగలేదు. దీంతో హంతకుడి మోటివ్ ఏంటన్నది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. ఎందుకు సహస్రని టార్గెట్ చేసి చంపారు, ఎందుకు సహస్రని ఇంత కక్షపూరితంగా 20 సార్లు ఆమె ఒంటిపైన పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనేది అంతు చిక్కడం లేదు. ఒక రకంగా చూస్తే స్పష్టంగా మనం కూడా ఆలోచించవచ్చు, మీరు ఆలోచించవచ్చు, నేను ఆలోచిస్తున్నాను. సహస్ర పైన దాడిని చూస్తే ఇది కుట్ర, కోపం, కసితో చంపినట్టుగా అర్థమవుతుంది. అంటే పగ తీర్చుకునే ఉద్దేశంతో చంపినట్టుగా అర్థమవుతుంది. సహజంగా చాలాసార్లు మనం చూస్తాం లైంగిక దాడులు జరిగే సమయంలో జరిగిన అనేక హత్యల్లో నిందితులు ఏం చేస్తారంటే ఆవేశంలో దాడి చేసిన తర్వాత ఆ తప్పును దాచిపెట్టేందుకు హత్య చేస్తారు. చాలా సందర్భాల్లో అనేక కేసుల్లో మనం చూస్తూనే వస్తున్నాం. లైంగిక దాడి చేసి ఆ తర్వాత ఆ లైంగిక దాడిని కప్పిపుచ్చుకునేందుకు, దాచిపెట్టేందుకు, తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు హత్యలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా లేదు. లైంగిక దాడి అసలు బాలిక పైన జరగలేదని స్పష్టంగా పోస్టుమార్టం రిపోర్ట్ కూడా చెప్తోంది. లైంగిక దాడి జరగలేదు. అట్ ది సేమ్ టైం కసితో అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ రెండు చూస్తుంటే పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. సహస్ర పైన కత్తితో ఇంత పాశవికంగా, ఇంత నిర్దయగా, ఇంత అమానుషంగా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనేది అంతు చిక్కట్లేదు. మొత్తానికి సహస్ర కేసు ఇప్పటికీ కూడా దాదాపు 48 గంటలవుతుంది సహస్ర హత్యకు గురై. ఆగస్టు 18వ తేదీన ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. కొందరు ఆ ఇంటి పక్కనే ఉండే బిల్డింగ్లో ఉండే కొందరు చెప్తున్నారు, కొన్ని అరుపులు ఈ పెంట్ హౌస్ నుంచి వినిపించాయని చెప్తున్నారు. వాళ్ళ సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి హంతకుడు ఆ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎలా హత్య చేసి వెళ్ళిపోయాడు ఒక ప్రశ్నగా ఉంటే, హంతకుడు ఆ ఇంట్లో వాడై ఉంటే ఎలా తప్పించుకోగలుగుతున్నాడు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. 5 బృందాలుగా ఏర్పడి ఈ కేసు విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. ఏం జరిగిందో ఏం తెలియదు మ్యామ్. 12:30కి ఆయన లంచ్ ఇవ్వడానికి వచ్చారంట. ఇంతలోగా అంకులు కేకేసి పైన ఏమో ఏడుస్తున్నారు చూడుకో అంటే చూసేసరికి పాప బ్లడ్లో పడి ఉంది. మొత్తం పొట్టలో 2-3 సార్లు పొడిచడం, పేక్ కట్ చేసిండు. మా హస్బెండ్ పక్కన ఉన్న ఒక ఆమె కింద కిరేకున్న ఆమె ముగ్గురిపై ఫస్ట్ చూసిండు. వాళ్ళ డాడీ ఫస్ట్ చూసిండ్రు. వాళ్ళ డాడీ గట్టిగా ఏడవగానే ఎందుకు ఏడుస్తున్నారని పోయి చూసిండ్రు. ఎవరికి తెలియదు, ఆయన గడియ పెట్టి పోయిండంట. కింద ఫ్లోర్లో ఉంటాం. లేదు, మాకు చివరి పోర్షన్ అంటే పోర్షన్ ఇది మెట్లు అవి కదా, మాకు తెలియదు. మా లోపలనే తెలియదు అనమాట. మాకు వెళ్ళేది వచ్చేది తెలియదు. అట్లా సంజయ్ భార్య మాటల్లో చూస్తే, ఎవరైతే ఇప్పుడు అనుమానితుడిగా పోలీసుల అదుపులో ఉన్నాడో అటువంటి సంజయ్ భార్య మాటల్లో చూస్తే, ఆ రోజు ఆగస్టు 18వ తేదీన సహస్ర హత్యకు గురైన తర్వాత ఆమె తండ్రి కృష్ణ మెకానిక్ షాప్ నుంచి ఉద్యోగం నుంచి తిరిగి వచ్చి ఇంటికి వెళ్ళి చూసి కూతురి డెడ్ బాడీని చూసి బోరున విలపించాడు. అతను ఒక్కసారిగా ఏడ్చాడు. ఏడవడంతోనే
ఈమె భర్త సంజయ్ కూడా పరిగెత్తుకుంటూ బిల్డింగ్ పైకి వెళ్ళాడు. సంజయ్తో పాటు ఆ ఇంట్లో ఉన్న మరికొందరు కూడా బిల్డింగ్ పైకి వెళ్ళి ఆ దారుణాన్ని చూసి అవాక్కయ్యారని సంజయ్ భార్య కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. అంటే హత్య జరిగిన సందర్భంలో, ఆ హత్య జరిగిన తర్వాత ఎవరైతే సహస్రను చూశారో ఆమె తండ్రి చూశాడో, ఆ తండ్రి అరుపులు విని పరిగెత్తింది కూడా సంజయే అని కూడా అర్థమవుతుంది. అంటే సంజయ్ ఒక రకంగా హత్య చేస్తే ఈ ఇంట్లో ఉండడు, సంజయ్ ఈ దారుణానికి పాల్పడితే ఖచ్చితంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్కి హత్యకి ఎటువంటి సంబంధం లేదనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా హంతకుడు ఎవరు, సంజయే హంతకుడా, లేకపోతే సంజయ్ అనుమానితుడా, లేకపోతే ఆ ఇంట్లో మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానితులు అనే కోణంలో మాత్రమే ఉన్నారు. ఎటువంటి హంతకుడి పేరు ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు. ఎటువంటి సాక్ష్యాలు కూడా పోలీసులకు దొరికినట్టుగా ఆధారాలు లేవు.